హాయ్ హలో నమస్తే వణకం ఆదాబ్ వెల్కమ్ టు శశి టెక్. సో ఇవాళ మన వీడియోలో అయితే వచ్చేసి మనం ఒక వైర్లెస్ మైక్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఇది వచ్చేసి బూక్ నుంచి వచ్చింది. సో దీని గురించి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇది ఏ విధంగా పనిచేస్తుంది, అది ఎంత డిస్టెన్స్ వరకు దీని ట్రాన్స్మిటర్ అండ్ వాయిస్ రిసీవ్ ఎలా ఉంటుందని మొత్తం అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ లేకుండా వాళ్ళ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి వూక్ నుంచి అయితే తెప్పించిన అనమాట. ఇది వచ్చేసి వైర్లెస్ మైక్రోఫోన్. ఇది మెయిన్లీ మనకి యూట్యూబర్స్కి ఇప్పుడు కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది క్లియర్గా అయితే యూజ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్లో రివీల్ అయితే చేస్తాను. ప్రెజెంట్ దీని గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, అండ్ 50 మీటర్ రేడియస్ వరకు అయితే దీన్ని ఉన్నట్టుగా, అంటే ట్రాన్స్మిటర్ 50 మీటర్ రేడియస్ వరకు అయితే పనిచేస్తున్నట్టుగా అయితే చెప్పారు. చూద్దాం మరి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, దీంట్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారనేది చూసేద్దాం ఇంకా అన్బాక్సింగ్ చేసి. దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ప్రోడక్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మెన్షన్ చేశారు. దీంట్లో ఒక ఛార్జింగ్ కేస్ అయితే ఇస్తారనమాట. ఛార్జింగ్ కేస్లోనే మనకి ట్రాన్స్మిటర్ అండ్ మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. 2 మైక్రోఫోన్స్, 1 ట్రాన్స్మిటర్ ఇస్తారు. అండ్ ఒకటి C టైప్ నుంచి USB A టైప్ ఇస్తారు. ఇంకొకటి వచ్చేసి టైప్ C టు టైప్ A 2 ఇస్తారన్నమాట. ఇంకొకటి వచ్చేసి లైట్నింగ్ కేబుల్ యాపిల్ ఫోన్స్కి సెట్ చేసుకోవడానికి, ఇంకొకటి వచ్చేసి ఛార్జింగ్ కేబుల్, అండ్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది దీంట్లో. సో మనం ఓపెన్ చేయగానే బాక్స్లో మనకైతే ఫస్ట్ ఒక మాన్యువల్ అయితే ఉంది. సో దీన్ని ఎలా యూస్ చేయాలనేది మీరు ఎవరికైనా తెలియకపోతే ఈ మాన్యువల్ని బేస్ చేసుకొని మీరు ఒకసారి చదువుకొని ఎలా వాడాలనేది చూడండి. అండ్ ఇక ఇది పక్కకు పెడితే సో బాక్స్లో చూడగానే మనకైతే ప్రోడక్ట్ అయితే ఉంది. ఈ ప్రోడక్ట్ ఒకసారి తీద్దాం బయటికి. సో మనం బాక్స్లోకి వెళ్ళి ప్రోడక్ట్ తీయగానే ఇంత పెద్దగా అయితే ఉంటుందన్నమాట. ఈ బాక్స్లోనే మనకి ట్రాన్స్మిటర్ అండ్ ఒక 2 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. చూద్దాం ఇంకా ఏమేమి కంటెంట్స్ ఇచ్చినాయనే. దీని అయితే కొంచెంసేపు పక్కకు పెడదాము. దీంట్లో ఇంకేం కంటెంట్స్ ఇచ్చినాయనేది చూసేద్దాం ఒకసారి. ఇంకొక బాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ బాక్స్ని కూడా తీద్దాము. అంటే బాక్స్ మొత్తం టైట్ ఫిట్టింగ్తోనే ఇచ్చిండ్రు. తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. చూద్దాం దీంట్లో ఇంకేమున్నాయి అనేది. ఓకే, ఓపెన్ చేయగానే ఒక విండ్ మఫ్లర్ అయితే ఉంది. సో ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనం మాట్లాడేటప్పుడు మైక్ పెట్టుకుని మాట్లాడేటప్పుడు విండ్ అనేది రానివ్వకుండా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది అనమాట. అందుకే ఇది యూజ్ అవుతుంది. ఇది విండ్ మఫ్లర్. ఇంకేమి ఇచ్చిండనేది చూసేద్దాం. ఓకే, 2 ఇచ్చిండనమాట విండ్ మఫ్లర్లు. ఒకటి 3.5 mm జాక్ అయితే ఇచ్చిండు. అంటే ఇది మనకు కావాలనుకుంటే మొబైల్కి ప్లస్ ట్రాన్స్మిటర్కి 2 కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు అన్నమాట. ఇంకేమి ఇచ్చిందో చూసేద్దాము. ఓకే, ఇంకో టైప్ A టు టైప్ C ఛార్జింగ్ పోర్టల్, ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఓకే, ఇంకొకటి కూడా టైప్ C టు లైట్నింగ్ కేబుల్. సో అదే ఇందాక చెప్పాను కదా, ట్రాన్స్మిటర్కి మనం ఐఫోన్ వాడితే ట్రాన్స్మిటర్ టు ఐఫోన్కి పెట్టుకోవడానికి అయితే ఒక లైట్నింగ్ కేబుల్ అయితే ఇచ్చింది అనమాట. ఇంకొకటి వచ్చి సేమ్ అదే 3.5 టు 3.5 మొబైల్ నుంచి ట్రాన్స్మిటర్కి పెట్టుకుని వాడుకోవచ్చు, లేదా కెమెరాకి పెట్టి వాడుకోవచ్చు. DSLR అనమాట. కెమెరా ఏది పడితే అది పడితే కాదు. ఇంకేమి ఇచ్చిండో చూసేద్దాం. సో ఇంకొకటి టైప్ C టు టైప్ C 2 ఇచ్చిండు అనమాట. ఇవే ఈ బాక్స్లో వచ్చిన కంటెంట్స్. సో ఇవన్నీ పక్కకు పెడితే మెయిన్ ప్రోడక్ట్ చూసుకుందాం ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అనేది. సో ఇది మనం చూసుకున్నట్టయితే మనకి మొత్తము పెద్దగానే ఇచ్చిండనమాట. ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. చూద్దాం దీంట్లో ట్రాన్స్మిటర్ అండ్ 2 మైక్రోఫోన్స్ అయితే ఇచ్చిండు కదా. చూద్దాం. ఓపెన్ చేయగానే వావ్, ఇవి అన్నమాట 2 మైక్స్. ఇవి 2 మైక్స్, ఇది ఒకటి ట్రాన్స్మిటర్ అన్నమాట. సో యూట్యూబర్స్ ఇప్పుడు కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ అన్నమాట. దీని ప్రైస్ కూడా నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. దాని యొక్క లింక్ అనేది కూడా నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం లోపల కూడా ప్లాస్టిక్ అన్నమాట. ఇదంతా మీకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ అయితే చేసుకోవచ్చు. దీని సౌండ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 50 మీటర్స్ వరకు అయితే మనకు సౌండ్ రిసీవ్ అయితే ఉంటుంది అనమాట. దీని టెస్ట్ కూడా చేస్తాను నేను. అండ్ ఇది వచ్చేసి మనకి 80 kHz వరకు అయితే మనకి సౌండ్ అయితే రిసీవ్ చేసుకుంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది అనమాట. విండ్ మఫ్లర్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనం అవుట్ సైడ్ కానీ లేకుంటే ఎప్పుడైనా వ్లాగింగ్ చేసేటప్పుడు కానీ మనకైతే నాయిస్ అనేది క్లియర్గా వినిపిస్తుంది. ఆ విధంగా అయితే ఇది పనిచేస్తుంది. దీన్ని కూడా టెస్ట్ అయితే చేసేద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో డైరెక్ట్ ఫోన్ నుంచి అయితే రికార్డింగ్ అవుతుంది అనమాట.
సో దానికి ఇప్పుడు మైక్ కనెక్ట్ చేసి చూద్దాము, దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందని అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేనైతే నార్మల్గానే ఆన్ చేసి మాట్లాడుతున్నా మైక్, ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. సో మీరు వినొచ్చు వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందా అనేది. నాకు తెలిసినంత వరకు అయితే మీకు సరౌండింగ్ నాయిస్ కూడా వినిపిస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు మనం అయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మాట్లాడదాం ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే ఇచ్చిండు అనమాట లెఫ్ట్ సైడ్లో. సో దాన్ని ఆన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు వినొచ్చు నా వాయిస్ అనేది. సో మీకు నేను మాట్లాడేది ఎంత క్లియర్గా వినిపిస్తుంది అనేది కూడా మీరు వినగలగవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు నేను యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినా కాబట్టి సరౌండింగ్ నాయిస్ మొత్తం క్యాన్సిల్ అయితే అయిపోయింది. నాకైతే పక్కన కొంతమంది మిషన్ కుడుతున్న సౌండ్ కూడా అయితే వినిపిస్తుంది. బట్ మీకు వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. వీడియో అయిపోయిన తర్వాత నాకు అర్థమవుతుంది ఎంత బాగా పనిచేస్తుంది అనేది. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎకో మోడ్ ఆప్షన్ అయితే ఇచ్చిండు. దీన్ని ఆన్ చేయగానే సౌండ్ అయితే ఏ విధంగా వస్తుందో మీరు అయితే ఇప్పుడు వినండి. సో ఇప్పుడు ఎకో మోడ్ అయితే ఆన్ చేసిన అనమాట. సౌండ్ ఏ విధంగా వస్తుందో చూడండి. మనం ఒక క్లోజ్ రూమ్లో ఉన్నప్పుడు రీసౌండ్ ఎలా వస్తుందో ఆ విధంగా అయితే మీరు వినొచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే సౌండ్ ఆ విధంగానే వస్తుందని నేను అనుకుంటున్నా. మీరు ఏమనుకుంటున్నారు అనేది దీని గురించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నేనైతే ఇది అవుట్డోర్లో కూడా టెస్ట్ చేస్తాను. నేను సౌండ్ ఎలా ఉంటుందని అవుట్డోర్కి కూడా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఇన్సైడ్ నాయిస్ వేరు, అవుట్ సైడ్ నాయిస్ వేరు. ఎంతవరకు క్యాన్సిలేషన్ చేస్తుందో అనేది మొత్తం అయితే ఒకసారి అవుట్డోర్లో కూడా మనం అయితే రికార్డ్ చేసి చూపిస్తాను, మీరు అయితే చూడండి. సో ఇప్పుడు నేనైతే వచ్చేసి అవుట్డోర్కి అయితే వచ్చినాము. బిల్డింగ్ మీదకి వచ్చినాం అనమాట. అవుట్డోర్ అంటే బయటికి కాదు, బిల్డింగ్ మీదకి అయితే వచ్చినాం. బిల్డింగ్ మీద ఉంటే నాయిస్ ఎట్లా వస్తుంది మీకు అందరికీ తెలుసు కదా. విండ్ నాయిస్, పక్క నుంచి సరౌండింగ్ నాయిస్ మొత్తం అయితే వినిపిస్తుంది. ఇది జస్ట్ నేను నార్మల్గా రికార్డ్ చేస్తున్నా. ఏఎన్సీ కూడా ఆన్ చేయలేదు. ఏఎన్సీ రెండు ఉన్నాయి దీంట్లో, ఆ రెండు కూడా ఆన్ చేయలేదు. ఇప్పుడు సౌండ్ ఎట్లా వస్తుందో మీరే వినండి. ఇప్పుడు నేనైతే ఏఎన్సీ ఆన్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏఎన్సీ అయితే ఆన్ చేసి మాట్లాడుతున్నా. సౌండ్ ఏ విధంగా ఉన్నది అనేది మీరైతే వినండి ఒకసారి. నాకు తెలిసినంత వరకు అయితే చాలా వరకు అయితే లో అవుతుంది. మరీ అంత హై ఎక్స్పెక్టేషన్స్ అయితే చేయొద్దు. రూమ్ వరకు అయితే ఓకే, బట్ బయట ఉన్నాం కదా, సో విండ్ కూడా ఎక్కువ కాకుండా చాలా వరకు అయితే నాయిస్ అనేది క్యాన్సిల్ చేసి మన ఓన్లీ నా వాయిస్ వరకే మీకు వినిపించేటట్టు అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎకో మోడ్ కూడా టెస్ట్ చేద్దాము ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు నేను ఎకో మోడ్ కూడా ఆన్ చేసిన, ఏ విధంగా వినిపిస్తుంది అనేది మీరైతే చెప్పండి. దీని గురించి కూడా మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్గా బయటకు అయితే వచ్చినాం, సౌండ్ ఎట్లా ఉందా అనేది కూడా మీరైతే వినొచ్చు. చూద్దాం ఇంకా ముందు ఇంకా దీని గురించి ఇంకా మోస్ట్లీ అయితే నేను వీడియోస్ కూడా దీన్ని బేస్ చేసుకుని అయితే చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నా వరకు అయితే వాయిస్ అయితే చాలా క్లియర్గా అయితే వస్తుందని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు అవుట్డోర్ నాయిస్ కూడా విని ఉంటారు కదా, ఎలా అనిపించింది మీకు ఈ మైక్ వాడిన తర్వాత? సో నేను ఇంత ముందు అయితే బోయా మైక్ని అయితే యూజ్ చేసిన, అది వచ్చేసి అరౌండ్ 600 రూపీస్ అయితే ఉంది. దాన్ని యూజ్ చేసుకొని మాట్లాడిన. అప్పుడు అంటే ప్రీవియస్ వీడియోస్ మీరు అయితే వినొచ్చు దాని సౌండ్ ఎలా ఉందనేది. ఇప్పుడైతే కొంచెం అప్గ్రేడ్ అయితే అయినా, అంటే కొంచెం వాయిస్ ఓవర్ కూడా మంచిగా ఇవ్వాలని చెప్పి దీని అయితే బై చేసిన. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 3500 అయితే ఉంది. నాయిస్ ఎలా ఉందో అది మీరైతే దాన్ని బట్టి మీరైతే బై చేయవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. సో దీని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. నన్ను అడిగితే మాత్రం వర్త్. ఎందుకంటే ప్రీవియస్ మైక్కి ఇప్పుడు నేను కొంచెం అప్గ్రేడ్ అయిన మైక్కి హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకని నేనైతే రికమెండ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బై చేయండి, ఫోర్స్ అయితే ఏం లేదు, అది మీ ఇంట్రెస్ట్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే నోటిఫికేషన్గా మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ.